ఇక ఎపిసోడ్ మొదట్లో ఒక పర్సన్ మీనా వెనకాల పడతాడు. తాని పెళ్లి చేసుకుంటాను అని సత్యం దగ్గర అడగడానికి ఇంటికి వస్తాడు. బాలుకి చాలా కోపం వస్తుంది. మీనా ఆన్లైన్లో పెట్టింది మంగళసూత్రాలేనే ఫోటో చూసి తనకి పెళ్లి కాలేదు అనుకున్నా వచ్చాను అని వాడు చెప్తూ ఉంటాడు. బాలు ఇంకా మీనా తనని గట్టిగా తిట్టి బయటికి గెంతేస్తారు. మనోజ్ ఇంటికి స్వీట్ తీసుకొని వస్తాడు. బిజినెస్లో ప్రాఫిట్ వచ్చింది అని 10 లక్షలు సంపాదించాను అని చెప్తూ ఉంటాడు. ప్రభావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనోజ్కి తాలికి ఎక్కిస్తుంది. మనోజ్ తన అమ్మ ప్రభావతి కోసం గోల్డ్ బ్యాంగిల్స్ కొనుక్కొని వస్తాడు. ప్రభావతి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి అవి వెంటనే వేసుకోండి, బాలు మాత్రం నన్ను దగ్గర 40 లక్షలు దోచేసిన వాడు 4 గాజులు తెచ్చి మంచివాడులా నటిస్తున్నాడు అని తిడుతూ ఉంటుంది. మనోజ్ ఇంకా రోహిణి కలిసి ఒక కొత్త ఇల్లు కొనాలని అనుకుంటున్నాము అని చెప్తూ ఉంటుంది. ఇది విన్న ప్రభావతి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. కానీ మీనా ఇంకా శృతి జాయింట్ ఫ్యామిలీ విడిపోతుందేమో అని బాధపడుతూ ఉంటుంది. సత్యం రిటైర్డ్ డ్రైవర్గా కూర్చోకుండా ఇప్పుడు మళ్ళీ జాబ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఒక స్కూల్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. బాలు తనని వాచ్మెన్ అని తిడతాడు. కానీ మీనా సత్యంకి సపోర్ట్గా నిలబడి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసి ఇస్తుంది. నేను ఇప్పుడు ప్రభావతి భర్తగా నా ఆత్మాభిమానం కాపాడుకోవడం కోసం జాబ్కి వెళ్తున్నాను అని సత్యం గట్టిగా చెప్తూ ఉంటాడు. బాలు సత్యంని కార్లో డ్రాప్ చేయమని డిసైడ్ అవుతాడు. ఇంట్లో అందరూ కలిసి సత్యంని సెండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ప్రభావతి గేట్ దగ్గరే శకుంతం చూసి అనే మంచిగానే ఉన్నాయి, వెళ్ళి రండి అని చెప్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.